ఎప్పుడైతే మనం సువార్త వదిలిపెట్టామో, ఆత్మజీవితం వదిలిపెట్టామో మళ్ళీ పట్టుకోవాలి మనం. హల్లెలూయా. వాటిని మళ్ళీ పట్టుకోండి, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. యేసు చూడండి, శిలువ మోయిపోయిన మనం ఎప్పుడు ఉండేవాళ్ళం? నరకంలో ఉండేవాళ్ళం. ఆయన శిలువ మోసి మన కోసం మరణించాడు. ఆయన గట్టి పట్టుకున్నాడు, వద్దనుకున్నాడు, కానీ మళ్ళీ పట్టుకున్నాడు. దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే యేసు మరణించాడో మన కోసం తిరిగి లేచాడు. అది ఆశీర్వాదకరం. స్టార్టింగ్ ఉంది, దానికి ఎండ్ కూడా ఉంది. స్టార్టింగ్ ఉంది, దాని ఎండ్ కూడా ఉంటుంది. మీ జీవితాలు దేనైనా మీరు పట్టుకున్నారో అది ముగించి దేవుడు ఒక్కడే. ఐదు 2 చేపలు ఆశీర్వదింపబడ్డాయి, ద్రాక్ష నీళ్ళు ఆశీర్వదింపబడ్డాయి. ఎప్పుడైతే మనం దేవుడి చేతిలోకి వెళ్తామో అన్నిటిని ఆచరిస్తాడు దేవుడు. ఆస్వాదించలేదు ఏమైంది అనుకుంటే కొన్ని రోజుల తర్వాత, కానీ ఎప్పుడైనా రేపే కాదు ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. ముందు వేటి వదిలిపెట్టకూడదు. పనైనా కష్టం ఉందా, కానీ వదిలిపెట్టకూడదు పని. అది దేవుడి చిత్తం. అది దేవుడి చిత్తం అయితే పని వదిలిపెట్టకూడదు. భయపడకూడదు. దేవుడు వెక్కిరింపకూడదు. మనిషి ఏమిటి అదే కోస్తాడు. అంటే మనం తప్పు చేసే తప్పును కోస్తాం. ఒకే తప్పు చేసి ఒప్పుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ముందు చూసేది ఏంటంటే ఈ హృదయాన్ని. అంటే నీకు ఏం పని అప్పచెప్పబడింది అని హృదయం బట్టి అప్పచెప్పబడింది పని. హల్లెలూయా. ఆత్మవరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ హృదయం బట్టి మీరు ఎంత వారని, ఎలాంటి వాళ్ళని మీకు ఆ పని అప్పచెప్పారు, మీరు వదిలిపెట్టుకుని గట్టి పట్టుకోండి. సువార్త కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటిని మనం వదిలిపెట్టకూడదు. కష్టంగా ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, ఏదైనా దేవుడిచ్చింది ఏదైనా వదిలిపెట్టకూడదు. అది మనకి తీపి ఉన్నా లేకపోయినా వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. సంసోను చూడండి, చెడిపోయాడు. ఎటువైపు వెళ్ళాడా? ఎటువైపు వెళ్ళాడు? ఢిల్లీలో వైపు వెళ్ళాడు సంసోను. సంసోను జీవితం ఏమైపోయింది? వదిలిపెట్టేశాడు మొత్తాన్ని. తేను తిన్నాడు, ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించాడు, అటువైపు వెళ్ళిపోయాడు. చివరికి ఏమైందో చూడండి, తన శత్రువులు చంపేశాడు సంసోను. హల్లెలూయా. శత్రువులు విజయాన్ని ఇచ్చాడు. వదిలిపెట్టిన మార్పు తెచ్చుకున్నాడు మనుషులు. చిన్న మార్పుతో మీ పరలోక రాజ్యం వెళ్ళడానికి. హల్లెలూయా. చిన్న మార్పు చాలు పరలోక రాజ్యం వెళ్ళడానికి. కానీ వేటిని వదిలిపెట్టకూడదు. సంసోను వదిలిపెట్టాడు, శ్రమను కొని తెచ్చుకున్నాడు. యోనా చూడండి, నిన్ను ప్రజలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఎంత కష్టపడ్డాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చేప కడుపులో బతికాడు. చివరికి ఏమైంది? నీవే ప్రజల వాక్యం చెప్పాడు. మనం తెలుసుకోవచ్చు ఏంటంటే అసలు వదిలిపెట్టకూడదు. ముందు వదిలిపెట్టినా ఎటువైపు వెళ్ళినా దేవుడు ఆశీర్వదిస్తాడు. నోవాహు చూడండి, పడవ కట్టాడు. ఎన్ని రోజులు? కొన్ని వేల రోజులు, 100 రోజులు. ఎన్నో రోజులు పడవ కట్టాడా? మిగతా ఏమైపోయారు? మునిగిపోయారు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకున్నారు. వర్షాలు పడ్డాయి 40 రోజులు రాత్రి పగలు. అక్కడ తప్పించుకుంటాం చెప్పండి? నోవా ఒక్కడే. నోవా నుండి వీళ్ళందరూ వచ్చేసారు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. వదిలిపెట్టకూడదు, ఆశీర్వదింపబడతారు. వదిలిపెట్టే ఆశీర్వాదం ఉన్నది మీకు. ముందు వ్యక్తి వదిలిపెట్టకూడదు. నోవా వదిలిపెట్టలేదు, అబ్రాహాము వదిలిపెట్టలేదు, ఎన్నో ఉన్నాయి. సంసోను వదిలిపెట్టినా, సంసోను ఢిల్లీలో వైపు వెళ్ళినా దేవుడు ఎట్లా పట్టుకున్నాడు చూడండి. ఆయన్ని పట్టుకున్నాడా? ఎప్పుడైతే సంసోను తప్పు చేసిన ఒప్పుకున్నాడో వెంటనే ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. వెంటనే దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని. శత్రువులు మరణించారు అక్కడ. దేవుడు కోపాన్ని తీర్చుకున్నాడు. ఎవరి ద్వారా? సంసోను ద్వారా.
యేసు చూడండి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు, ఆశీర్వదింపబడింది. ఇంకొకటి అది వాడుకుంటాడు, 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. నువ్వు వాడుకుంటాడా ఆయన? బైబిల్ చెప్తున్న ఒకడు నీతిమంతుడు లేడు, అందులో పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే కాదు. మన కోసం మరణించాడు. ఆయన దరిద్రుడు ప్రేమిస్తాడు. ధనవంతుడు ఆయన, దరిద్రుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరు? ధనవంతుడు, దరిద్రుడు. మన కోసం దరిద్రుడు ఎంచుకున్నాడు ఆయన. ఆయన వల్ల మనం ఏమైపోయాం? ధనవంతులం అయిపోయాం. అంటే దేవుడు యేసు మరణించి తిరిగి లేడమే ఆశీర్వాదం. దేవుడు ఆయనకు అప్పచెప్పాడు ఆ పని. చూడండి, యేసు వదిలిపెట్టాడు వాటిని, వదిలిపెట్టలేదు. యేసు వదిలిపెట్టలేదు వాటిని. దేవుడు ఆశీర్వాదాన్ని వదిలిపెట్టలేదు, సిలువను వదిలిపెట్టలేదు, వేటిని వదిలిపెట్టగా మోయిచు వెళ్ళను అనుంది బైబిల్లో. ఆయన పడినా లేచాడు ఆయన. మనం కూడా ఆ విధంగా ఉండాలి. యేసు అంటాడు, వెంబడించుడి. ఆయన పడినను కుంగినను నిలబడ్డాడు సిలువ మోసేటప్పుడు. మనం కూడా ఎంత కష్టమైన, ఎంత బాధ వదిలిపెట్టకూడదు. జారిపడ్డా లెగిసినా దయచేసి వదిలిపెట్టకండి. హల్లెలూయా. వేటు వదిలిపెట్టద్దు. మీరు పడిపోతారు, కుంగిపోతారు, వదిలిపెట్టకండి. మీ నిలబడి నడవాలి, ముందు పట్టుకోవాలి, ముందు భయపడకూడదు ఏ పనైనా. ఆయన మేలు కొరికే సమస్యలు జరిగించి ఉన్నాడు. ఆయన మేలు కొరకే మన శ్రమ పెట్టినా మేలు కొరకే. కొంతమంది అనుకుంటాడు ఇంకా కష్టపడ్డామని. కష్టం తగిన ఫలితం వస్తుంది. హల్లెలూయా. దేవాకి దేవుడు దీవించును గాక. ఆమేన్.